అమెరికా బ్యాంక్రప్ట్ అవబోతుంది. ఈ ట్రంప్ తీసుకురాబోతున్న కొత్త బిల్ తో అమెరికా మొత్తం కమింగ్ టైమ్స్ లో క్రైసిస్ లోకి వెళ్లబోతుందని గతంలో ఎలాన్ మస్క్ పలుమార్లు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ మధ్యలో ఇష్యూ కొనసాగింది. తర్వాత ఇద్దరు ఒకటైపోయారు, చేతులు కలిపేసి ఇంకా ఎండ్ అయిపోయింది అనుకున్నాం కదా. కానీ మళ్ళీ ఎలాన్ మస్క్ గారు యుఎస్ లో ఉంటున్న అప్పుని హైలైట్ చేస్తూ $37 ట్రిలియన్ కెళ్ళింది. ఎన్నిసార్లు మారుస్తూ వెళ్తాం, 30, 31, 32, 33, 35, ఇప్పుడు 37. శరవేగంగా యుఎస్ డెట్ ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లుతో క్లిష్ట పరిస్థితుల్లోకి అమెరికా వెళ్తుందని, హిస్టరీలో ఎప్పుడూ చూడనంత క్రైసిస్ ఈ బిల్ స్లోగా యుఎస్ ఎకానమీని రాంగ్ సైడ్ తీసుకువెళ్తుందని ఎలాన్ మస్క్ ఇలా చెప్తున్నారు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం అబ్జర్వ్ చేయాలి. బికాస్ దీంతోనే యుఎస్ డాలర్ ఇండెక్స్ DXY 96 లెవెల్స్ కి వచ్చేసింది. దీంతో ఓవర్ నైట్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజులు కూడా పెరిగాయి. ఈ ఒక్క సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటూ ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ మీటింగ్ అండ్ ఎందుకు ఫెడ్ రిలేటెడ్ గా మార్కెట్ ప్రెసెంట్ కొంత పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. ఇది ట్రంప్ ఒక చేతిరాత ఫెడ్ వాళ్ళకి రాసింది. సో వీటన్నిటిని కూడా మాట్లాడుకుంటూ మన బ్యాంక్స్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ ఉంది ఫ్రమ్ ద RBI. అలాగే మార్కెట్ లో ఇవాళ జరిగినవి, నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం ఏం అబ్జర్వ్ చేయాలనే ఈవెంట్స్ అన్నిటిని మాట్లాడుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 91 పాయింట్స్ గెయిన్ అయ్యి 83,697 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 25 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,542 దగ్గర క్లోజ్ అయింది. వరస్ బ్యాంక్ నిఫ్టీ 147 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,459 దగ్గర క్లోజ్ అయింది. మన మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ని లుక్ వేస్తే యుఎస్ మార్కెట్స్ ఫ్రెష్ రికార్డ్ హైస్ లో క్లోజ్ అవుతున్నాయి. దీనికి రీజన్ రీసెంట్ గా ట్రంప్ బెదిరించారా కెనడాని, మీతో మొత్తం ట్రేడ్ టాక్స్ అన్నిటిని కట్ చేసుకుంటామని. వెంటనే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్, డిజిటల్ కంపెనీస్ మీద వేసిన ట్యాక్స్ ని వెనక్కి తీసేశారు. దీంతో ఆ కంపెనీస్ అన్ని పెరిగాయి. దీంతో S&P 500 నిన్న రికార్డ్ హైస్ లో అయితే క్లోజ్ అయింది. నాస్డాక్ కూడా స్ట్రాంగ్ గా ఎండ్ అయింది. అది యుఎస్ ది. వెరస్ యూరోపియన్ మార్కెట్స్ ఇవాళ రెడ్ లో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ ఇవాళ గ్రీన్ లో ఉన్నాయి. అండ్ మన మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ అయిన తర్వాత, అప్ సైడ్ కి బ్రేక్అవుట్ అయిన తర్వాత అరౌండ్ 25,600 to 700 లెవెల్స్ కన్సాలిడేషన్ లో అయితే వెళ్ళింది. అండ్ ఇవాళ బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా ప్యూర్ గా న్యూట్రల్ సినారియో కనిపించింది. మీన్స్ పోర్ట్ఫోలియో లెవెల్ లో కూడా నాకు తెలిసినంత వరకు పెద్ద లాభాలు ఆర్ ఈవెన్ నష్టాలు కూడా ఉండిండవు ఇవాళ. ఫ్రెండ్స్, ఈ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్టింగ్ లో చెప్పానా పెరుగుతున్నాయి. మళ్ళీ 1.5% గోల్డ్, సిల్వర్ పెరుగుతుందని 1% దగ్గరగా ఓవర్ నైట్ లో. దీనికి కారణం ఏమని చెప్పాను, డాలర్ ఇండెక్స్ 96 దగ్గరకు వచ్చిందని చెప్పానా. దీని రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా ఉంది. బికాస్ 1973 తర్వాత 2025 లో ఈ ఇయర్ లో ఫాల్ అవుతున్నట్టు డాలర్ ఇండెక్స్ ఎప్పుడూ ఫాల్ అవ్వలేదు. అలా డాలర్ ఇండెక్స్ పడితే వేటికి లాభం అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లే ఎలా మూవ్ అవుతుంటాయి డాలర్ ఇండెక్స్ 10% కంటే పడినప్పుడు అన్నది ఇవాళ ఈ మార్కెట్ అనాలిసిస్ తర్వాత డిస్కస్ చేస్తాను. ఆ టాపిక్ ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న సపోర్ట్ తో పాటు ఈ డాలర్ ఇండెక్స్ ఎలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తుంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ వేటికి పాజిటివ్ అనేది కూడా మీకు తెలియాలి. అదొక సపరేట్ టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ డాలర్ ఇండెక్స్, గోల్డ్, వీటి ఇంపాక్ట్ ని ఇప్పుడైతే మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడలేదు. డైరెక్ట్ గా ట్రంప్ సైడ్ దగ్గరికి వెళ్దాం. మెయిన్ తన అప్డేట్స్ మాట్లాడుకునే ముందు జపాన్ లో రీసెంట్ టైమ్స్ లో మీరు అప్డేట్ ని గమనించుంటారని అనుకుంటున్నాను. జపాన్ లో రైస్ ధరలు, బియ్యం ధరలు ఉంటాయి కదా, అవి మోర్ దాన్ డబుల్ అయిపోయాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 102% దగ్గరగా పెరిగాయి అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో. దీనికి ట్రంప్ ఏమంటున్నారు తెలుసా, మీ దగ్గర బియ్యం ధరలు అంత పెరిగిపోతున్నాయి, మరి మా దగ్గర నుంచి రైస్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు కొనట్లేదు, మా దగ్గర నుంచి కావాలని మీరు కొనట్లేదు కదా రైస్, ఆగండి చెప్తాను, మీ మీద టారిఫ్ వేసేస్తాననేలా జపాన్ ని బెదిరించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. బికాస్ రైస్ కొనట్లేదని. జపాన్ క్లియర్ గా దీనికి రెస్పాండ్ అవుతూ, మాకు రైస్ అవసరమే కానీ అది మేం పండించుకోగలం, మా అగ్రికల్చర్ నుంచి మేము దాన్ని తెచ్చుకోగలం, జస్ట్ బికాస్ టారిఫ్లకు భయపడి మేము మా అగ్రికల్చర్ సెక్టార్ ని పనంగా పెట్టలేం, మీ దగ్గర నుంచి రైస్ మేము తీసుకోలేమనేలా జపాన్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్నట్టు ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ అవుతూ ఉంది. బట్ ఇది కాదు ఇంపార్టెంట్ ది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఎగ్జాక్ట్ గా తన చేతులతో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ జెరోమ్ పవెల్ గారికి రాసింది, యుఎస్ ఫెడ్ చైర్మన్ కి రాసింది. ఇదిగో నువ్వు చాలా లేట్, ఎప్పుడు లేట్ గానే చేస్తుంటావు, ఇక్కడ నువ్వు ఫస్ట్ చూడు, డేటాను చూడు, మిగిలిన కంట్రీలు అన్ని 0.25, 0.5, 0.75, 0.9 ఇలా తక్కువ వడ్డీ రేట్లు పెడుతుంటే నువ్వు అమెరికాని ఎక్కడ తీసుకువెళ్ళి పెట్టావు, 4.5 దగ్గర పెట్టావు. ఏ కంట్రీస్ తో కలిపి పెట్టావు, ఆ కంట్రీస్ అన్నిటిని హైలైట్ చేస్తూ వాటి దగ్గర యుఎస్ ని పెట్టావు. డెవలప్డ్ అన్ని కూడా పైన తక్కువ వడ్డీ రేట్లు ఇస్తుంటే మనం ఎందుకు అంత వడ్డీ రేట్లను పెడుతున్నాం, ఇమీడియట్ గా మనం వీటి మధ్యలోకి వెళ్ళిపోవాలి. అంటే 1.5 దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఇంకా చెప్పాలంటే 1% వడ్డీ రేట్ మనం కట్టాలి, ఫస్ట్ కట్ చేయనేలా స్టేట్మెంట్స్ మళ్ళీ ఫెడ్ ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఫెడ్ వల్ల మీటింగ్ ఉంటుంటుంది కదా టైం టు టైం. బట్ ఇది అలాంటి మీటింగ్ కాదు, ECB ఉంటుంది కదా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, వాళ్ళకి సంబంధించిన ఫోరం లో, పోర్చుగల్ లో జరుగుతున్న ఫోరం లో జెరోమ్ పవెల్ స్పీచ్ ఉంటుంది. టూ మచ్ ప్రెషర్ తన మీద రీసెంట్ టైమ్స్ లో. కాంగ్రెస్ ఎదుట తను టెస్టిమోనీ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు వడ్డీ రేట్లు కట్ చేయట్లేదని.
ఇప్పుడు ఏకంగా ట్రంప్ పలుమార్లు అండ్ వైట్ హౌస్ నుంచి కానీ ట్రంప్ ఒక మెయిన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ కామర్స్ అండ్ ట్రెజరీ సెక్రటరీస్ దగ్గర నుంచి కూడా నువ్వు తగ్గిస్తావా లేకపోతే నిన్ను మార్చేయమంటావా అనే లాంటి ప్రెషర్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో హెవీగా కనిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్ కూడా ఫోర్కాస్ట్ ని కొంతవరకు మారుస్తుంది. గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు వాళ్ళ ఫెడ్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్ ని డిసెంబర్ నుంచి సెప్టెంబర్ కి మార్చేశారనమాట. ఫార్వర్డ్ కి తెచ్చారు. ఇంత ప్రెషర్ చేస్తున్నారు కదా ట్రంప్, ప్రాబబుల్లీ కనీసం చేయాలనుకున్న దానికంటే ఒక్క స్టెప్ ముందుకు తనని నెట్టగలిగిన డిసెంబర్ నుంచి సెప్టెంబర్ కి వచ్చిన అది ఒక బిగ్ థింగే కదా అని సెప్టెంబర్ లో వడ్డీ రేట్ల కట్ ఉంటుందని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్. యాక్చువల్లీ గతంలో మార్కెట్ అనుకుంది ఏంటంటే జూలైలో అంటే ఈ మంత్ లో జరిగే దాంట్లోనే ఏ రేట్ కట్ ఉండదు, సెప్టెంబర్ లోనూ ఏ రేట్ కట్ ఉండదు, అక్టోబర్ లో కూడా ప్రాబబుల్లీ ఉంటే ఉండొచ్చు 25 బేసిస్ పాయింట్స్, మోస్ట్లీ లేకపోయినా సర్ప్రైజ్ లేదు. బట్ డిసెంబర్ లో మాత్రం రేట్ కట్ ఉంటుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఉంటే 25 బేసిస్ పాయింట్స్ అక్టోబర్ లో, 25 బేసిస్ పాయింట్స్ డిసెంబర్ లో, ఇది మార్కెట్ అనుకుంది. మ్యాక్స్ 50 లేదు, ట్రంప్ చేస్తున్న పనులతో ఇంకేదైనా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందంటే మాక్సిమం డిసెంబర్ లో ఒక రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఓన్లీ 25 బేసిస్ పాయింట్స్. ఇక అది కూడా ఉండదంటే ఇది బిగ్ నెగిటివ్ అనమాట మార్కెట్ కి. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అక్టోబర్ డిసెంబర్, ఎల్స్ డిసెంబర్ లో అయినా 25, ఇది కూడా ఉండదంటే ఒక బిగ్ నెగిటివ్. కానీ ఇప్పుడు గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఏంటి, ట్రంప్ చేస్తున్న ఈ ప్రెషర్ తో అండ్ మార్కెట్ లో కూడా కొంత సినారియోస్ బెటర్ అవుతూ వెళ్తున్నాయని ఇన్ఫ్లేషన్ పరంగా. సో అలా చూస్తే డిసెంబర్ లో కాకుండా ఈవెన్ అక్టోబర్ లో కూడా కాకుండా సెప్టెంబర్ లో రేట్ కట్ చేసే అవకాశం ఉందని ఎలా చెప్తున్నారు. అది జరిగితే మాత్రం మార్కెట్స్ పరంగా మంచిగానే చూడాలి. అండ్ ఇప్పుడు ఎలాన్ మస్క్ కి అగైన్ ట్రంప్ కి జరుగుతున్న ఈ వార్ లో ఎలాన్ మస్క్ మీద ట్రంప్ చాలా ఘాటు వ్యాఖ్యలను అయితే చేశారు. యుఎస్ చాలా ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎలాన్ ని. అలా చేయకపోయింటే ఈ పాటికి ఎప్పుడో మొత్తం సర్దుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. ఆ కార్లు అమ్ముకోవడం, రాకెట్లని ఆకాశంలో తీసుకువెళ్ళడం ఇవన్నీ జరిగింది మా వల్ల, అంటే అమెరికా గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ వల్ల. ఒకప్పుడు నన్ను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశాడు నేను ప్రెసిడెంట్ అవ్వాలని, కానీ ఇప్పుడు నేను తన ఈవీ బిజినెస్ కి అడ్డు తగులుతూ ఉండడం, నన్ను అపోజ్ చేస్తున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మంచివే, కానీ ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలనేలా ఈవీ మ్యాండేట్ కి నేను సపోర్ట్ కాదు, కాబట్టి తను నాకు ఎదురు తిరుగుతున్నాడని. తనని సపోర్టే చేయకపోయింటే తన కార్ల బిజినెస్ ఉండేది కాదు, రాకెట్ లాంచ్ ఉండేది కాదు, శాటిలైట్ ఇలా మన కంట్రీ చాలా డబ్బుల్ని సేవ్ చేసుకునేదని. ఇంకొకసారి తనకి వెళ్తున్న డబ్బులు రిలేటెడ్ గా డాజ్ అంటే అదొక డిపార్ట్మెంట్ ఒకసారి చూసి ఏదైనా మనీని సేవ్ చేస్తే చెయ్యాలనేలా తన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇలా తను ఇంతలా ఎలాన్ మస్క్ కి అగైనెస్ట్ గా స్టేట్మెంట్ చేయడానికి ప్రధానమైన కారణం మళ్ళీ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వచ్చి ఈ చార్ట్ ని పెట్టారనమాట. 1900 నుంచి 2020 వరకు ఎలా యుఎస్ డెట్ అప్పుల భారం పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా రికార్డ్ స్థాయిలో $37 ట్రిలియన్ కి యుఎస్ నేషనల్ డెట్ పెరిగిందని. ఇది ఇంకా పెరుగుతూ పెరుగుతూ వెళ్తే యుఎస్ ఒక డిఫెన్స్ బడ్జెట్ $1 ట్రిలియన్ లో ఉంటదా, ఆ దానికి వీళ్ళు కట్టాల్సిన వడ్డీ వచ్చేస్తుందని. ఇప్పుడైతే ఒక సంవత్సరంలో కట్టాల్సిన వడ్డీ కమింగ్ టైమ్స్ లో ఈ అప్పుల భారం పెరుగుతూ పెరుగుతూ వెళ్తే ఈ కొత్తగా తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఉందా, దాంతో కొన్ని వర్గాల పైన కొన్ని సెగ్మెంట్స్ మీద ఎక్కువగా గవర్నమెంట్ స్పెండ్ చేయడం, ట్యాక్స్ ని కట్ చేయడం కారణంగా $3 ట్రిలియన్ దగ్గరగా కమింగ్ టైమ్స్ లో డెట్ ఇంకా యాడ్ అవుతూ యుఎస్ ఒక ఆర్థిక పరిస్థితిని క్షీణింప చేస్తుందని, బ్యాంక్రప్ట్ అవుతుందని మళ్ళీ సోషల్ మీడియా వేదికగా వచ్చి తన స్టేట్మెంట్స్ చేస్తుండడం ట్రంప్ ఒక ఆగ్రహానికి కారణం. ఇక్కడ ట్రంప్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్ ఒక బిజినెస్ ని ఎలా అయినా సరే డిస్టర్బ్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఎలాన్ మస్క్ చెప్పాలనుకుంటున్న వాదన అయితే మాత్రం గవర్నమెంట్ $100 ఖర్చు పెడుతూ $70 సంపాదిస్తూ ఉంటే, అన్ని ఇన్కమ్ సోర్సెస్ ద్వారా ఇంక్లూడింగ్ ట్యాక్స్ ద్వారా $70 సంపాదిస్తుంటే ఇప్పుడు మిగిలిపోతున్న $30, ఖర్చేమో 100, ఆదాయం ఏమో 70, ఇంకా మధ్యలో గ్యాప్ ఉన్న $30 అప్పుగా గవర్నమెంట్ తెచ్చుకుంటుంది. బానే ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది స్పెండింగ్ ని మేము పెంచుతాం, చిప్స్ రిలేటెడ్ గా సెమీ కండక్టర్స్ పరంగా ఆదాయాన్ని తగ్గించేసుకుంటాం, ఆ 70 నుంచి 60కి తెచ్చేసుకుంటాం, స్పెండింగ్ ని పెంచుతాం, ఆదాయాన్ని తగ్గించుకుంటాం. మరి ఇప్పుడు ఆ గ్యాప్ $30 గ్యాప్ కాస్త $40-50 వెళ్తే $30-40 గతంలో ఉన్న దానికంటే ఆ డిఫరెన్స్ కంటే ఇప్పుడు ఇంకా డిఫరెన్స్ పెరిగిపోతే అప్పులు ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటూ వెళ్తే మనం కట్టకపోవచ్చేమో, మన చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ అప్పుల భారానికి బలవుతారు. ఒక టైంలో వడ్డీకి కట్టడానికి ఎంతైతే డబ్బులు అవసరం అవుతుందో అదే గవర్నమెంట్ ఒక ఇన్కమ్ కి సరిపోదు, ఇక లిటరలీ యుఎస్ గవర్నమెంట్ దివాలా తీస్తుంది అని గతంలో ఫేమస్ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఇంపార్టెంట్ డేటాను కూడా షేర్ చేస్తూ ఒక రెవల్యూషన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా చెప్పాలంటే ఒక కొత్త పార్టీ రావాలి, రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ వీళ్ళిద్దరే కాదు, మిగతా వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు, వాళ్ళ కోసం ఒక కొత్త పార్టీ రావాలని. ప్రాబబ్లీ తను స్పాన్సర్ చేస్తే ఇంకేదైనా కొత్త పార్టీని తీసుకొస్తారేమో చూడాలి. కానీ యుఎస్ రిలేటెడ్ గా ఎలాన్ మస్క్ ఎలా అయితే ట్రంప్ ప్రెసిడెంట్ కావాలని ఎన్నికల్లో ప్రచారం చేశారో ఇప్పుడు తనకి అగైనెస్ట్ గా కూడా అంతే స్ట్రాంగ్ గా ప్రచారం అయితే చేస్తున్నారు. తను తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ రిలేటెడ్ గా ఇది ఏ రకంగా మార్కెట్స్ కి ఇంపాక్ట్ అవుతుందని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే పదే పదే ఆ కంట్రీ బ్యాంక్రప్ట్ అవుతుంది, ఒక మేజర్ క్రైసిస్ కి ఇప్పుడు బాటలు పడబోతున్నాయి, ఇలా అలా అని నెగిటివ్ స్టేట్మెంట్స్. అది ఎవరో నార్మల్ పర్సన్ కాదు
కాదు కదా, ఎలాన్ మస్క్ అక్కడ ఎకానమీ బాగుపడదు అంటే అది తనకే నష్టం, తన బిజినెస్ కే నష్టం. అలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం యుఎస్ ఇన్వెస్టర్స్ ని అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని కూడా ఒకంత కాషన్ కి గురి చేస్తుంది కదా. సో యుఎస్ మీద కాన్ఫిడెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఈ రీజన్స్ తోనే యుఎస్ కి సంబంధించిన బాండ్ ఈల్డ్స్ కూల్ ఆఫ్ అయిపోతున్నాయి. డాలర్ ఇండెక్స్ కూడా ఎప్పుడూ లేనంతగా 1973 తర్వాత ఇంతలా ఫాల్ అవుతుంది. ఫైనలీ బిల్ అయితే క్లియర్ అవుతుంది. జూలై 4th లోపు అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇంకొక $3 trillion దగ్గరగా యుఎస్ డెట్ కి యాడ్ అవుతుంది. దీంతో ఫర్దర్ గా వడ్డీల భారం పెరగడం, యుఎస్ క్రైసిస్ లోకి వెళ్ళడం ఎలాన్ మస్క్ చెప్తున్నది జరుగుతుందా, ట్రంప్ చెప్తున్నట్టు ఇది ఒక సంచలనమైన మార్పు యుఎస్ లో ఇండస్ట్రీస్ ని తీసుకురావడం, ఎకానమీని ఇంప్రూవ్ చేయడంలో తీసుకువెళ్తుందా అన్నది వేచి చూడాలి. ఫైనలీ ట్రంప్ ఇక్కడ గెలుస్తారు బికాస్ తన యుఎస్ ప్రెసిడెంట్ కాబట్టి. వైల్ మన ఇండియన్ మార్కెట్ సైడ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ యుఎస్ అండ్ ఇండియన్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిందని వైట్ హౌస్ దగ్గర నుంచి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇండియా ఒక స్ట్రాటజిక్ అలై అని, ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిందని వైట్ హౌస్ స్టేట్మెంట్స్ చేస్తూ కమింగ్ డేస్ లో ఎప్పుడైనా సరే మనం ఈ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఇది పాజిటివ్ థింగ్. అండ్ ఆర్బీఐ వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మన బ్యాంక్స్ అన్ని కూడా లో ఎన్పిఎస్ తో, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ తో, ఎటువంటి క్రైసిస్ వచ్చినా ఎదుర్కొనేలా స్ట్రెంగ్త్ తో ఉన్నాయని, మన ఎంటైర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రాంగ్ గా ఉందని ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ఉండడం ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో పర్టికులర్ గా కొన్ని బ్యాంక్స్ లో ఏవైతే రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఎక్కువ పడుతున్నాయో వాటిల్లో స్ట్రెంగ్త్ అయితే స్ట్రాంగ్ గా కనిపించింది. బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ కూడా ఉంది. అది నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడతాను. మన ఐఐపి డేటా రిలీజ్ అయింది. ఎక్స్పెక్టెడ్ కంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో తప్పించి రెస్ట్ ఆఫ్ ద స్పేస్ లో ఎక్స్పెక్టెడ్ కంటే మోడరేట్ గ్రోత్, ఎక్స్పెక్టెడ్ కంటే బిలో గ్రోత్ కనిపిస్తుంది. అలాగే ఆటో సేల్స్ డేటా, ఇది మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. కొన్ని బెటర్ గా ఉన్నాయి, కొన్ని వీక్ గా ఉన్నాయి. బట్ గ్లోబల్ మార్కెట్స్ లో జరుగుతున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మీకు చెప్పాలి. మెటా ఆల్ టైమ్ హైస్ అయితే హిట్ చేసింది $738 కి. దీనికి కారణం రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇప్పుడుంటున్న బిగ్ ఏఐ టెక్ ప్లాట్ఫామ్స్ ని బిల్డ్ చేయడానికి ఎవరెవరైతే మెయిన్ పీపుల్ గా ఆ మెగా బిజినెస్ ని బిల్డ్ చేశారో వాళ్ళందరికీ పెద్ద మొత్తంలో శాలరీలు ఇస్తూ మార్క్ జూకర్బర్గ్ ఒక న్యూ టీమ్ ని ఫార్మ్ చేశారనమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్ కి. మరి ఎందుకంటే ఎంప్లాయీస్ కి అంతంత శాలరీస్ ఇప్పటి వరకు హిస్టరీలో వెళ్ళలేదు. $100 million దగ్గరగా కూడా శాలరీ ఇచ్చారు కొంతమందికి. ఒక సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఒక సర్ప్రైజ్ మెటా సైడ్ నుంచి ఉంటుందని మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఏఐ లో ఒక విప్లవం మెటా వాళ్ళు తీసుకొస్తారని మార్కెట్ అనుకుంటూ రివార్డ్ అయితే చేసింది. మీకు గుర్తుంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కి నవంబర్ లో ఆల్మోస్ట్ $90 కి వెళ్ళిపోయింది కదా మెటా ప్రైస్. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు 700% దగ్గరగా స్టాక్ పెరిగిందా. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లో యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ గురించి ఛానల్లో వీడియోస్ ఉంటాయి. 2 years బ్యాక్ November 8th 2022 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మల్టిపుల్ స్టాక్స్ రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ ఆ పాయింట్ లో చాలా సివియర్ సెల్లింగ్ ప్రెషర్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఆపర్చునిటీ ఉందని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది నేను ఎందుకు చూడమని చెప్తున్నానంటే, ఇప్పుడు మార్కెట్ లో పానిక్ ఉన్న టైంలో, అందరూ సెల్ చేస్తున్న టైంలో ఏ థీసిస్ ని మనం బేస్ చేసుకొని కమింగ్ టైమ్స్ లో కంపెనీస్ రిలేటెడ్ గా ఏ ఎక్స్పెక్టేషన్స్ పానిక్ ఉంటున్నప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసుకొని ఫార్వర్డ్ లుకింగ్ తో మనం అనాలిసిస్ చేయొచ్చు అనేది ఈ వీడియోస్ లో మీకు కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టాప్ స్టాక్స్ అన్ని కూడా నియర్లీ యూఎస్ కి సంబంధించిన 4 కంపెనీస్ దగ్గరగా గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి స్టాక్స్ అన్నిటి పరంగా కూడా అక్కడ అనాలిసిస్ లో మీకు దొరుకుతుంది. వీలైతే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ లోకి వెళ్ళి యుఎస్ స్టాక్ మార్కెట్ అని ఉంటున్న ఈ సిరీస్ లో ఉంటున్న ఫస్ట్ 2 వీడియోస్ ని అబ్జర్వ్ చేయండి. ఇలా చెప్తున్నారు. మరి ఇప్పుడు యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా అంటే, యాజ్ ఆఫ్ నో యుఎస్ లో కంటే మన ఇండియన్ మార్కెట్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. చాలా డీవియేషన్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, డెవలప్డ్ మార్కెట్స్ కి ఎమర్జింగ్ మార్కెట్స్ కి డీవియేషన్ వచ్చింది. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా వేరియస్ మల్టిపుల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ ఉంటున్న ర్యాలీని చూసి కంగారు పడాల్సిన నీడ్ లేదు. బట్ పడినప్పుడు, పానిక్ ఉంటున్నప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నది మనకి క్లారిటీ ఉంటే మార్కెట్ ఫాల్స్ ని మనం ఆపర్చునిటీస్ గా చూస్తాం, కానీ పానిక్ గా చూసి ఎగ్జిట్ అవ్వం అనేది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సేమ్ ఇదే మెటా, ఈ ఫేస్బుక్ కి సంబంధించిన బిజినెస్ 73% దగ్గరగా 1 year గ్యాప్ లో పడింది. సో ఎలాంటి స్టాక్ అయినా మార్కెట్ లో ఒక ఫేజ్ లో వోల్టాలిటీని ఎదుర్కొంటుందన్న విషయాన్ని ప్రతి ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఫెడ్ రిలేటెడ్ గా మనకి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయనే దాన్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏ మాత్రం చిన్న హింట్, పాజిటివ్ హింట్ మార్కెట్ పరంగా గుడ్ పాజిటివ్ ని గ్లోబల్ మార్కెట్స్ అంతటి పరంగా కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ నిన్నటి మార్కెట్ లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మైనర్ సెల్లింగ్ కనిపించింది. బట్ డిఐఎస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అండ్ నెట్ షార్ట్స్ 64% అరౌండ్ దగ్గరగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ బాగా పడుతూ వచ్చింది కదా, ఒకేసారి 2% దగ్గరగా కూడా రీసెంట్ గా పడింది. అలాంటి గోల్డ్ ని మళ్ళీ నిలబెట్టింది ఎవరైనా ఉన్నారా అంటే డాలర్ ఇండెక్స్ అనే అనాలి. ఎందుకంటే చెప్పాను కదా, 1970
73 తర్వాత ఇంతలా ఎప్పుడు డాలర్ ఇండెక్స్ పడలేదు. డాలర్ ఇండెక్స్ పడడం కారణంగా గోల్డ్ ధర పెరుగుతుంది, సిల్వర్ ధర పెరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకనే నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు కేవలం ఈ డాలర్ ఇండెక్స్ పడడం కారణంగా యుఎస్ కి సంబంధించి గోల్డ్ ఎలా పెరిగింది, ఎంత పర్సెంట్, 12 months రిటర్న్స్ ఇవన్నీ కూడా ఎంత పర్సెంట్ గోల్డ్ పెరిగింది గతంలో, హిస్టారికల్ గా కూడా బాండ్స్ ఎంత పర్సెంట్ పెరిగాయి, ఈక్విటీస్, ఆల్టర్నేటివ్స్, క్యాష్ ఎలా పెరిగాయి అన్నది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎక్కువగా పెరిగింది గోల్డ్, తర్వాత బాండ్స్, తర్వాత ఈక్విటీస్ కదా. అదే ఎమర్జింగ్ మార్కెట్స్ లోకి వస్తే గోల్డ్ ఎంతైతే పెరిగిందో మొత్తాన్ని బీట్ చేస్తూ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ పడడం అనేది ఎమర్జింగ్ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా పుష్ చేస్తుంది. బికాస్ అక్కడ డాలర్ వీక్ అవుతూ ఉంటే ఫర్దర్ గా వడ్డీ రేట్లు కూడా అక్కడ కట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా డాలర్స్ గోల్డ్ లోకైనా వెళ్తాయి, లేదంటే ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ లో ఆపర్చునిటీ ఉంది అనుకుంటే ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు డాలర్ మనకు వీక్ అయిందో అప్పుడు ఈక్విటీ మార్కెట్స్ లో స్ట్రాంగ్ గా మనకి పుష్ కనిపించింది. 28.2% దగ్గరగా యావరేజ్ రిటర్న్స్, 12 months రిటర్న్స్ హిస్టారికల్ గా కనిపించాయి ఎమర్జింగ్ మార్కెట్స్ లో. రైట్, ఇప్పుడు మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాలర్ ఇండెక్స్ పడడానికి గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి రిలేషన్ ఎలా ఉంటుందని. ఇది యాపిల్ ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక కేజీ యాపిల్స్ మీరు కొనాలంటే 100 రూపాయలు అయింది అనుకోండి. మన రూపీ వీక్ అయిపోతే అదే కేజీ యాపిల్స్ కొనాలంటే డబ్బులు పెరుగుతుంది కదా, 120 రూపాయలు అవుతుంది అనుకుందాం. సో మన రూపీ వీక్ అవ్వక ముందు ఒక కేజీ యాపిల్స్ 100కు వచ్చేసేవి. కానీ ఇప్పుడు మన రూపీ వీక్ అయ్యేసరికి ఒక కేజీ యాపిల్స్ 120 రూపీస్ కి వస్తుందా? ఇదే యుఎస్ లో కూడా ఎగ్జాంపుల్ గా మీరు చూస్తే 1 గ్రాము గోల్డ్ కొనాలంటే, ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, 1 గ్రాము గోల్డ్ కొనాలంటే $100 అయ్యేది అనుకోండి. ఇప్పుడు అదే డాలర్ వీక్ అవడం కారణంగా అదే గ్రాము గోల్డ్ కొనడానికి $110 అయితే అదే కదా మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్. గోల్డ్ ధర ఎంత పర్ ఔన్స్ ఎంత యుఎస్ డాలర్స్ లో అని. డాలర్ ఎంత వీక్ అవుతూ ఉంటే 1 ఔన్స్ గోల్డ్ కొనడానికి డాలర్లు ఎన్ని కావాలనేది పెరుగుతూ ఉంటుంది కదా, అదే కదా గోల్డ్ ధర. ఇంకా మీకు అర్థం కాకపోతుంటే ఇండియాది ఎగ్జాంపుల్ తీసుకోండి. మన రూపీ వాల్యూ బాగా పడిపోతుంది అనుకోండి, గోల్డ్ ధర అలా పెరిగిపోతూ వెళ్తుంది. ఎందుకంటే మారకపు విలువలు $1 ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 80 రూపాయలు అయితే గోల్డ్ ధర 1,00,000 ఉందనుకోండి. ఆ 80 కాస్త 90, 100, 110, 120, $1 ఈక్వల్ టు 120 వరకు మన రూపీ వీక్ అయిపోతే అమాంతం గోల్డ్ ధరలు కూడా పెరిగిపోతాయి కదా. అదే తగ్గితే గోల్డ్ ధరలు కూడా తగ్గుతాయి. అలా డాలర్ వీక్ అయినా గోల్డ్ ధరలు పెరుగుతాయి, డాలర్ స్ట్రెంత్ అయినా గోల్డ్ ధరలు పడుతాయి. ఈ లాజిక్ మనకు అర్థం కావాలి. దీంతోనే ఇప్పుడు మీరు చూస్తుండగా కూడా గోల్డ్ ప్రైస్ లో మనకి స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ గోల్డ్, ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. డాలర్ ఇండెక్స్ పడుతూ ఉంటే యుఎస్ కి సంబంధించిన డెట్ అమాంతం పెరిగిపోతుందని మార్కెట్ లో ఉంటున్న భయాలు, ఈ టారిఫ్ అన్సర్టనిటీస్, ఇవన్నీ కూడా డాలర్ ఇండెక్స్ ని వీక్ పోర్షన్ గా అండ్ యుఎస్ ఒక ఎక్సెప్షనలిజం ని సైడ్ వేస్ లో పెడుతూ డాలర్ ఇండెక్స్ అయితే ఫాల్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ మార్కెట్ అండ్ గోల్డ్, ఈవెన్ సిల్వర్ కి కూడా. ఫ్రెండ్స్, ఇవాళ 3 IPOs లిస్ట్ అయ్యాయి. ఫస్ట్ ది ఎలెన్ బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్. వీళ్ళ ఇష్యూ ప్రైస్ 400, లిస్ట్ అయింది 492 లో. స్ట్రాంగ్ గా 23% గెయిన్స్ తో లిస్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఇవాళ పెరిగింది. వస్తున్నప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అండ్ లిస్ట్ అయ్యాక ఇంకొంత ఎక్స్పెన్సివ్ గా 78 times ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్స్ లో ప్రెసెంట్ ఈ IPO లిస్టింగ్ ఇవాళ కనిపించింది. మరి ఇంకా ఎందుకు పెరిగింది అండ్ ఫర్దర్ గా పెరిగే ఛాన్స్ ఉంది అంటే లిండే ఇండియా వీళ్ళ కాంపిటీటర్ ఉన్నారా, వాళ్ళు 127 times లో ట్రేడ్ అవుతున్నారు. సో వీళ్ళ కాంపిటీటర్ కి మరి అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు దీన్ని కూడా ఇంకొంత పైకి తీసుకురావాలని మార్కెట్ అయితే ప్రయత్నిస్తుంది. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా రెవెన్యూస్ కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. మార్జిన్స్ నియర్లీ 35% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు, ఆపరేటింగ్ మార్జిన్స్. అండ్ ప్రాఫిట్ కూడా నియర్లీ 83 crore దగ్గరగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ ఫర్దర్ గా వీళ్ళ మార్జిన్స్ FY27 నాటికి 40% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ నెట్ డెట్ అయి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ తో గ్రో అవుతారనేలా కూడా మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి అప్డేట్స్ చేస్తూ ఉంది. ఇవాళ కల్పతరు ప్రాజెక్ట్స్ అని ముంబై, మహారాష్ట్ర రీజియన్స్ లో ఆపరేట్ చేసే కంపెనీ ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇష్యూ ప్రైస్ 414 దగ్గరే ఆల్మోస్ట్ లిస్ట్ అయితే అయింది. పెద్ద స్ట్రాంగ్ గెయిన్ కనిపించలేదు, అలా అని వీక్నెస్ కూడా లేదు. వెరాస్ ఫైనల్లీ రైమండ్ రియాలిటీ మాత్రం, అంటే రైమండ్ నుంచి పక్కకు వచ్చి ఇప్పుడు మార్కెట్ లో లిస్ట్ అవుతుంది కదా. డిస్కవర్డ్ ప్రైస్ 1031, కానీ లిస్ట్ అయిన ప్రైస్ 1000. అక్కడి నుంచి 5% దగ్గరగా పడింది, లోయర్ సర్క్యూట్ కి అయితే వెళ్ళింది. ఫైనల్లీ కొంత రికవర్ అవుతూ 970 దగ్గరగా ఇవాళ క్లోజ్ అయింది. అండ్ ఇవాళ హెచ్డిబి ఫైనాన్స్ IPO ఉంది కదా, IPO అలాట్మెంట్ లైవ్ అయింది. మీరు ఒకవేళ చెక్ చేసుకున్నట్లయితే చెక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఈ పేజ్ కి వస్తారు. ఇక్కడ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ IPO ఉందా, ఇది క్లిక్ చేసి మీ పాన్ ని, అప్లికేషన్ నెంబర్, DP ఆర్ క్లయింట్ ID వీటిల్లోనే ఎంటర్ చేయొచ్చు. బట్ మీ పాన్ అయితే ఈజీ, మీకు పాన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు అలాట్ అయిందా లేదని వస్తుంది. ఈ
పాటికి ఎవరైనా చెక్ చేసిన వాళ్ళు ఉంటే ఐపీఓ అప్లై చేస్తే మోస్ట్లీ మీకు రీటైల్ కేటగిరీలో వచ్చే ఛాన్స్లు అయితే ఎక్కువే ఉండుంటాయి. అలాట్ అయి ఉంటుంది. ఎవరెవరు అప్లై చేశారు అండ్ అలాట్ అయింది, ఎవరికైనా అలాట్మెంట్ జరగలేదా, వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐపీఓ లిస్టింగ్ పాయింట్ లో కూడా దీని రిలేటెడ్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ గా వస్తున్న హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఏ వాల్యుయేషన్ వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నారు అండ్ లిస్టెడ్ గా ఉంటున్న వీళ్ళ కాంపిటీటర్స్ ఎలాంటి వాల్యుయేషన్ లో ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నారన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. అపోలో హాస్పిటల్స్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఆమ్ని ఛానల్ ఫార్మసీ బిజినెస్ ఉందా, దాన్ని, డిజిటల్ హెల్త్ ని, ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ని మూడింటిని కూడా కొత్త కంపెనీలోకి యాడ్ చేసి సపరేట్ గా మార్కెట్ లోకి లిస్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అలా సపరేట్ గా మార్కెట్ లో వచ్చి లిస్ట్ అయ్యే కంపెనీ రిలేటెడ్ గా ఎవరెవరైతే ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న అపోలో హాస్పిటల్ షేర్స్ 100 హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 195 షేర్ల దగ్గరగా కొత్త కంపెనీలో ఇస్తారని చెప్తున్నారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్, ఇప్పుడు మీకు మార్కెట్ లో లిస్ట్ అయి కనిపిస్తున్న అపోలో హాస్పిటల్స్ లో హాస్పిటల్ బిజినెస్ ఉంటుంది. కొత్తగా వస్తుందా, నెక్స్ట్ 18 నుంచి 21 నెలలు పడుతుందని చెప్తున్నారు అది రావడానికి. ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఆ కొత్త కంపెనీలో ఏ బిజినెస్ ఉంటాయంటే అపోలో 24/7 వీళ్ళ డిజిటల్ బిజినెస్ ఉంటుంది. అపోలో ఫార్మసీ, మీకు బయట కనిపించే ఫార్మసీ ఆమ్ని ఛానల్ రీటైల్ నెట్వర్క్ అది ఉంటుంది. వీళ్ళ కేమెడ్ ఉంది కదా ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, అది ఉంటుంది. అండ్ వీళ్ళ టెలి హెల్త్ యూనిట్ బిజినెస్ కూడా అందులో ఉంటుంది. 4 బిజినెస్ లు కూడా కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీలో ఉంటాయి. అండ్ ఆ కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీలో కూడా అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి 15% దగ్గరగా వాటా ఉంటుంది. ఈవెన్ వీళ్ళ హాస్పిటల్ బిజినెస్ పరంగా కూడా స్ట్రాంగ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. 16,300 crore రెవెన్యూ వీళ్ళకి ప్రెసెంట్ ఉంటే FY27 నాటికి దాన్ని 25,000 crores కి పెంచుకుంటూ మార్జిన్స్ ని కూడా 7% కి ఎలివేట్ చేసుకుంటూ పెరుగుతారని అయితే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్ తో హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ కూడా పోయి ఉంటుంది కాబట్టి స్టాక్ పరంగా మనం మంచిగా చూడాలి. నెక్స్ట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాంక్స్ రిలేటెడ్ గా ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని వాళ్ళ రిలీజ్ చేసి చాలా బ్యాంక్స్ రిలేటెడ్ గా టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేశారు. అందులో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఉంది. దీంతో పాటు ఇన్వెస్ట్సెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఈ పర్టికులర్ బ్యాంక్ ని 90 రూపీస్ కి వెళ్తుందని చెప్తూ కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళు స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో 29% తో కాంపౌండ్ చేసుకుంటూ డెలివర్ చేస్తారని, క్రెడిట్ కాస్ట్ తగ్గడం, కాస్ట్ టు అసెట్స్ కూడా రెడ్యూస్ అవుతుండడం, ROE ఇంప్రూవ్ అవుతూ ఎర్నింగ్స్ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతాయని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి చెప్తూ ఉండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఈవెన్ సిటీ వాళ్ళు అండ్ ఈవెన్ IIFL వాళ్ళు కూడా ఆర్బిఎల్ బ్యాంక్ పరంగా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా ఇవాళ స్టాక్ పెరిగింది. అండ్ చాలా వరకు బ్యాంక్స్ పరంగా ఆర్బీఐ ఇస్తున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అండ్ బ్రోకరేజెస్ నుంచి కూడా మల్టిపుల్ రీరేటింగ్స్ బ్యాంక్స్ పరంగా కనిపిస్తూ ఉండడం, ఇంక్లూడింగ్ ఫిలిప్ క్యాపిటల్, ఇన్వెస్ట్సెక్, సిటీ, IIFL వీళ్ళందరి దగ్గర నుంచి ఒకేసారి ఇవాళ ఈ పర్టికులర్ బ్యాంక్స్ లో మనకి బజ్ అయితే కనిపించింది. ఆటో సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. మొత్తం అందరిలోనూ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేసింది ఐషర్ మోటార్స్ వాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్ 84,000 సేల్స్ ఉంటాయి అనుకుంటే 89,540 సేల్స్ దగ్గరగా వాళ్ళు నమోదు చేశారు. కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసి స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. ఈవెన్ M&M వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ట్రాక్టర్ సేల్స్ అయితే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కూడా బాగున్నాయి. బట్ కమర్షియల్ వెహికల్ సేల్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కంటూ కొంత బిలో ఉన్నాయి. ఓవరాల్ M&M సేల్స్ కూడా మంచిగానే మనం చూడాలి. బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఓవరాల్ 2 వీలర్ సేల్స్ మనకి 2% దగ్గరగా డౌన్ అవుతూ వీక్ గా ఈసారి వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరుగుతున్నా వీళ్ళ మెయిన్ ఎలిమెంట్ అంతా మనకి 2 వీలర్స్. ఆ 2 వీలర్స్ 2% దగ్గరగా డౌన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. అండ్ టాటా మోటార్స్ కి సంబంధించిన కమర్షియల్ వెహికల్ సేల్స్, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ రెండు కూడా ఈసారి వీక్ గా నమోదయ్యాయి. అండ్ యూరోప్ లో కూడా వాళ్ళ సేల్స్ డ్రాస్టిక్ గా డౌన్ అవుతున్నాయని, వాళ్ళ రీబ్రాండింగ్ అండ్ ఈవీ ట్రాన్సిషన్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ జాగ్వార్ రిలేటెడ్ గా ఉంటున్న సేల్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫాల్ అయినట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇది వీళ్ళు ప్రీవియస్ గానే చెప్పారు ఈవీ ట్రాన్సిషన్ లో కొంత సేల్స్ తగ్గుతాయని. బట్ ఈ ఎంటైర్ ఈవీ ట్రాన్సిషన్ అంతా అయిన తర్వాత వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది మనం చూడాలి. అండ్ మారుతి వాళ్ళ సేల్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. బట్ టీవీఎస్ వాళ్ళ సేల్స్ మాత్రం సాలిడ్ ఉన్నాయి. హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ నమోదు చేస్తున్నారు. గుడ్ ఫర్ టీవీఎస్. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా కనిపిస్తున్న థింగ్ ఏంటంటే సోలార్ ప్యానెల్ ప్రైసెస్ పడుతున్నాయని ఒక వార్తలు. ఇన్ రీసెంట్ టైమ్స్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో ఏంటంటే ఫెన్సింగ్ గా సోలార్ ప్యానెల్స్ ని వాడారు. అంటే ఒక ఇంటికి ఫెన్సింగ్ గా అంత తక్కువ ధరలో లభిస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్ తయారు చేసే వాళ్ళ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఎలా ఉంటాయని ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో రైజ్ అవుతూ ఉన్నాయి. సోలార్ ప్యానెల్స్ ధరలు పడడం మంచిదే, ఎందుకంటే చాలా మంది రూఫ్ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసుకుంటారు. బట్ ఇందులో ఉంటున్న బిజినెస్ చేస్తున్న వాటికి ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అలా ప్యానెల్స్ మ్యానుఫాక్చరింగ్ లో మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ కానీ వారే ఎనర్జీస్ కానీ ఈ ఇంపాక్ట్ అయితే ఇంకా స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ చేయలేదు. ఇవాళ పడింది కానీ అది పెద్ద ఫాల్ కూడా కాదు. సో కమింగ్ టైమ్స్ లో ఈ సోలార్ ప్యానెల్ ప్రైజెస్ రిలేటెడ్ ఉంటున్న ఈ డ్రాప్ ఎలా మార్జిన్స్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్ చేస్తుంది అన్నది మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇన్వెస్టర్ మీట్ లో ఉండే అవకాశం ఉంది. యథార్థ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి రామరాజా హాస్పిటల్
ల్యాండ్ డిస్ప్యూట్ ఉందా, గవర్నమెంట్ ఏంటంటే అది మీ ల్యాండ్ కాదని వీళ్ళ రిలేటెడ్ గా లిటిగేషన్ ని వేశారు. వీళ్ళేమో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు వేసి ఇప్పుడు గెలిచి ఆ మొత్తం హాస్పిటల్ ల్యాండ్ అండ్ అక్కడ జరగాల్సిన బిజినెస్ అంతా తమదే అని, ఇక అక్కడ రామరాజా హాస్పిటల్లో ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా బిజినెస్ జరుగుతుందని యథార్థ హాస్పిటల్స్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఇది వీళ్ళది కాదని వచ్చినప్పుడు స్టాక్ ఎక్కువగా పడింది. బట్ ఇవాళ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో కొంత బజ్ కనిపించింది. నెక్స్ట్ గేబ్రియల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఆనంద్ గ్రూప్ కు సంబంధించిన కంపెనీ కదా. వీళ్ళు ఆటో సెక్టార్ లో బిజినెస్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ షాక్ అబ్జార్బర్స్, స్ట్రట్స్, ఫ్రంట్ ఫాక్స్, ఇలా 2-వీలర్ 3-వీలర్స్, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, ఈవెన్ రైల్వేస్ రిలేటెడ్ గా, ఈవెన్ ఆఫ్టర్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది. వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా 2-వీలర్ 3-వీలర్ 61% రెవెన్యూ షేర్ అండ్ ప్యాసింజర్ వెహికల్స్ 24% దగ్గరగా ఉంటుంది. అక్కడే మెజారిటీ ఆఫ్ బిజినెస్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళకి ఆటో సెగ్మెంట్ లో డిఫరెంట్ బిజినెస్ లన్నీ కూడా ఇక్కడ మీకు కింద కనిపిస్తూ ఉంటాయి. చాలా డిఫరెంట్ బిజినెస్ లన్నీ కూడా సెపరేటెడ్ గా ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా గేబ్రియల్ లోకి డీమర్జ్ చేయబోతున్నారని, అదంతా సింపుల్ గా అయిపోవట్లేదు. ఒక దాంట్లో నుంచి ఇంకొకటి మర్జర్ చేస్తూ ఇంకొకటి డీమర్జర్ చేస్తూ కొంత కాంప్లెక్స్ సినారియోలోనే 3 స్టెప్స్ లో దీన్ని ఫాలో అవుతున్నారు. సో 3 స్టెప్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను. ఫైనలీ వాళ్ళ మొత్తం మర్జర్స్ అంతా అయిపోయిన తర్వాత గేబ్రియల్ ఇండియాలో డాంపర్స్, షాక్ అబ్జార్బర్స్, ఫ్రంట్ ఫాక్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ బిజినెస్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ ద బిజినెస్ ఆఫ్ అన్కెమో అండ్ ప్రమోటర్స్ దగ్గర 63.5% దగ్గరగా వాటా ఆఫ్టర్ మర్జర్స్ అంతా జరిగిన తర్వాత ఉంటుంది. మరి ఎందుకు స్టాక్ 20% దగ్గరగా పెరిగింది? ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఒకే షాప్ లో అన్ని ఉన్నాయనుకోండి, కొనడం ఈజీ ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటే కొనడం ఈజీ ఉంటుందా? కొన్నిసార్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉండడం మంచిదే. ఎప్పుడు ఆ పర్టికులర్ స్పేస్ లో మంచి గ్రోత్ ఉంటుంది, దాన్ని సపరేట్ గా పెట్టి గ్రో చేద్దాం అనే థింకింగ్ ఉన్నప్పుడు. కానీ ఇది 12,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ యాజ్ ఆఫ్ నో మార్కెట్ లిస్టింగ్ లో. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా వర్టికల్ పెనిట్రేషన్ ఉండదు కాబట్టి ఆ అన్ని ప్రొడక్ట్స్ ని ఒక దగ్గర పెట్టి పెద్ద ఓఈఎం ప్లేయర్స్ కి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేసి వీళ్ళ బిడ్ ని పెంచుకొని గెయిన్ అయ్యే ప్రయత్నం, బిజినెస్ గెయిన్ అయ్యే ప్రయత్నం వీళ్ళు కమింగ్ టైమ్స్ లో చేస్తారు. ఈ స్పేస్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ ఉంటున్న షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాక్ అవుతూ ఈ స్పేస్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవ్వనున్నారనేలా వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ వాళ్ళు ఒక కొత్త మోడల్ ని 3.7 కిలోవాట్ వేరియంట్ ని 2-వీలర్ వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నారు. 159 కిలోమీటర్ రేంజ్ ఉంటుందని 1,37,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్తూ 4 వేరియంట్స్ లో ఈ వెహికల్ లాంచ్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళకి రిడ్జా అనేది ఆల్రెడీ ఉంటున్న మోడలే, అందులో కొత్త వేరియంట్ తీసుకొస్తున్నారు. వీళ్ళ ఎంటైర్ సేల్స్ లో అదే 60% కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. 1 lakh యూనిట్స్ ని వీళ్ళు సేల్ చేశారు అండర్ ద ఇయర్. సో అలా వీళ్ళకి సక్సెస్ఫుల్ గా ఉంటున్న మోడల్ లో కొత్త వేరియంట్ ని తీసుకొస్తూ ఉండడం స్టాక్ అయితే వాళ్ళ కొంత గెయిన్ అయింది. మ్యాప్ మై ఇండియా వాళ్ళు 233 crores విలువ చేసే ఇంటర్నేషనల్ మ్యాప్ డేటా లైసెన్సింగ్ డీల్ ని గెలుచుకోవడం జరిగింది. 7 years వీళ్ళకి డీల్ ఉంటుందని అప్డేట్ చేస్తున్నారు. పరాస్ డిఫెన్స్ వాళ్ళకు కూడా 22 crore 21 lakhs విలువ చేసే ఇంటర్నేషనల్ యాంటీ డ్రోన్ టెక్ ఆర్డర్ లభించిందని, 30 units ఆఫ్ 200 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని వీళ్ళు సప్లై చేస్తున్నారని టు ఏ ఫ్రెంచ్ కంపెనీ సెర్బైర్ డిఫెన్స్ రిలేటెడ్ వచ్చిన ఆర్డర్ ని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. రైల్టెల్ వాళ్ళకి 15 crore 85 lakhs విలువ చేసే ఆర్డర్ ఖతక్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు 8 AI బేస్డ్ బిల్ బోర్డ్స్ ని ఖతక్ లో ఇన్స్టాల్ చేస్తారని, November 2nd లోపు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నారు. హిందీ రెక్టిఫైర్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు ఒక 284 crore విలువ చేసే ఆర్డర్ లభించాయని జూన్ లో. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ 1025 crore కి వెళ్ళిందని, ఫైనల్ డివిడెండ్ గా 2 rupees ని కూడా డిక్లేర్ చేస్తూ దీనికి రికార్డ్ డేట్ గా 22nd July ని ప్రకటించారు. గుడ్ అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.